ఇలాంటి కేఏ పాల్ ఆ రోజు పోస్ట్ మార్టం దగ్గరికి వెళ్ళారు. దేవునికి స్తోత్రం అంటాం మేము, ప్రైజ్ ద లార్డ్ అంటాం. ఎందుకు ఈ అనుభవం నాకు లేదు ఇంతకు ముందు 2012 ముందు. నేను ఎక్కడో 1991 నుంచి సొంత విమానాల్లో తిరుగుతున్నా. అందరూ చార్టర్డ్ ఫ్లైట్లు అంటారు, చార్టర్డ్ కాదు నావి, అన్ని సొంత విమానాలు. నేను ఎప్పుడు చార్టర్డ్ ఒక్కసారి 2002లో నా ఫ్లైట్ కొంచెం రెడీ అవ్వకపోతే డొనాల్డ్ ట్రంప్ ఫ్లైట్ నేను రెంట్కి తీసుకున్నా. ఇప్పుడు ప్రెసిడెంట్ గా ఉన్నాడు, ఫ్రెండ్. అంతటి ఫేమస్ పర్సనాలిటీ, అంత ఫేమస్ పర్సనాలిటీ కేఏ పాల్. ఫ్లైట్లు 747 2 ఉన్నాయి, దేవుడు ఇచ్చినాయి, ఒక్కోటి 5,000 కోట్లు. ప్రపంచంలో ఇంకో ప్రెసిడెంట్ కానీ అంబానీ ప్లేన్లు ఒక 50-100 కొనుక్కోవచ్చు నా ఒక ఫ్లైట్ కి. అవన్నీ గ్రౌండ్ చేశారు, అవన్నీ ఉన్నాయి. బట్ అలాంటి పర్సనాలిటీ ఆ రోజు అక్కడికి వెళ్ళింది, పోస్ట్ మార్టం జరుగుతున్న దగ్గర ఉంది, పర్యవేక్షించింది, దాంతోపాటు అక్కడ పోలీసులతో మాట్లాడిన పర్సనాలిటీ. ఒక్కసారి ఆ మృతదేహాన్ని చూసినప్పుడు ఏమనిపించింది? పాస్టర్ ప్రవీణ్, మృతదేహాన్ని మీరు దేవుణ్ణి అడిగా. ఫస్ట్ ఆయన గురించి నేను వినలేదు, ఆ తర్వాత ఆయన గురించి చూశాను. చాలా అద్భుతంగా ఆయన డిబేట్ చేసేవాడు. యేసు ప్రభు గురించి ఆయన సుప్రీంకోర్టులో కన్వర్షన్ బిల్ గురించి కూడా ఆయనే పార్టీ ఇన్ పర్సన్ ఆర్గ్యూ చేయబోయాడు. నిన్న కాక మొన్న వెన్స్డే అనుకుంటాను అది కూడా. సో నేను చెప్పను బీజేపీ విహెచ్పి టాప్ టైలర్స్ చంపించారు అని నాకు తెలియదు. ఇది హత్య అని రుజువు చేయగలను, నేనే లాయర్ని కనుక నాకే ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చి అది కూడా సిబిఐ ఎంక్వైరీ, నేనే సిబిఐ ఎంక్వైరీ డిమాండ్ చేస్తున్నాను. ఎందుకు? చంద్రబాబు నాయుడు గారికి ఇప్పుడు చెడ్డ పేరు వచ్చింది. ఇప్పుడు ఆయన 8,000 కోట్లు, 800 మంది 30 కోట్లు, పాస్టర్కి 5,000, ఒక్కో పాస్టర్కి 5 కోట్లు ఇచ్చిన, 5 కోట్లు క్యాష్ రేపు ట్రాన్స్ఫర్ చేసిన 80,000 పాస్టర్లు ఆంధ్రప్రదేశ్లో 8 మంది ఆయన నమ్మరు. ఎవడో 3 ప్యాకేజ్ స్టార్లు తప్ప. ఒకడు ఓటుకు నోటు కేసులో ఇరుక్కున్నాడు. చంద్రబాబు A1, రేవంత్ రెడ్డి A2 అనుకుంటాను. A1 రేవంత్ రెడ్డి, చంద్రబాబు A2, ఈయన A6 A7. ఆయన మాట్లాడుతుంటాడు మీ స్టూడియోలోకి వచ్చి. ఇలా మా ఆఫీస్కి రెగ్యులర్గా వచ్చేవారు, డబ్బులు ఎక్కడ డబ్బులు ఇస్తే అక్కడ దండుకుంటారు వీళ్ళు. వీళ్ళ గురించి నేను మాట్లాడు. 3 ఒకడంటాడు ఆయన నాకు ఫ్రెండ్, వాడు కూడా వస్తారు మా ఆఫీస్కి రెగ్యులర్గా. ఎన్ని బోధకాలు, ఏదో 1,00,000 5 లక్షలకు అమ్ముడుపోయిన జాతిది. కానీ ఇక్కడ చాలా క్వశ్చన్, నేను అన్నది ఒకటే, ఈ పోలీసుల్ని నేను నమ్మను. నా మీద ఫాల్స్ కేసు పెట్టి ఆ కేసు, థ్యాంక్ గాడ్ ఫర్ ద ఆనరబుల్ ఆంధ్రప్రదేశ్ హైకోర్ట్, దే క్వాస్ట్. నేను లేకుంటే కేసు ఎట్ సార్, యువర్ ఆనర్, వాట్ ఏ మిత్. ఫస్ట్ నేను ఆర్గ్యుమెంట్ వారి ముందు, బ్లాక్ బస్టర్ మూవీ కెన్ బి సీన్ బై 2 బిలియన్ పీపుల్. నేను లేకుండా, విక్టమ్ లేకుండా నా మీద మర్డర్ కేసు ఏంటి? అదే సిఐ ఇప్పుడు డిఎస్పీ అయ్యాడు, క్షమించాను. అదే సిఐ మళ్ళా కోర్టుకి వెళ్ళి స్వాన్ స్టేట్మెంట్ ఇచ్చాడు మెజిస్ట్రేట్ ముందు. మళ్ళీ ఆ యూజ్లెస్ ఫెలో మెజిస్ట్రేట్ ఒకడు ఉన్నాడు, వాడు యూజ్లెస్ ఫెలో, వాడిని సస్పెండ్ చేశాడు. అవకాశం ఇచ్చి రిజైన్ చేయించారు, పేరే అవసరం లేదు. అది కోర్టులో పేరెత్తి చెప్పాను, కోర్టులో చెప్పాను. ఎవరన్నా ఇక్కడ ఏముంది స్టేట్మెంట్, స్వాన్ స్టేట్మెంట్లో సేమ్ సిఐ, ఆయనే ఇన్వెస్టిగేషన్ ఆఫీసరు, ఆయనే కంప్లైంట్. అంటే పొలిటికల్గా ఏమైందంటే ఇక్కడ 2012లో నాకు సోనియా గాంధీకి ఒప్పందాలు జరిగాయి అహ్మద్ పటేల్ ద్వారా 9 hours. మీరు జగన్ను ఓడించండి 5 సీట్లలో బై ఎలక్షన్, మేము మిమ్మల్ని ఫారెన్ మినిస్టర్ చేస్తాం. దానికి మీడియేటర్ అహ్మద్ పటేల్, రేణుకా చౌదరి, ఇంకెవరు మన ఏనుగులు పెద్దిరెడ్డి గారు, ఇక్కడ అప్పుడు టీడీపీ వైస్ ప్రెసిడెంట్, ఇంకొక ఆయన సల్మాన్ ఖుర్షిద్ గారు ఈ మధ్యన నన్ను కలడానికి వచ్చారు హోటల్ పార్క్కి, స్వీట్ రూమ్కి. ఒకరే చనిపోయారు అహ్మద్ పటేల్, అందరూ బ్రతుకున్నారు, సోనియాజీ కూడా. మీరు ఓడించండి, జగన్ గెలవకూడదంటే నేను రంగంలో దిగాను. 5 ఓడించమన్నారు, 5 ఎలక్షన్లో క్యాంపెయిన్ చేశాను, 5గురిని ఓడించాను. సో అప్పుడు నా మీద కేసు పెట్టారు, ఒక 7 రెడ్లు కలిపి, డీజీపీ దినేష్ రెడ్డి, ఐజీ అప్పుడు అడిషనల్ డీజీపీ మహేందర్ రెడ్డి, అక్కడ ఎస్పీ రెడ్డి, మినిస్టర్ రెడ్డి. మళ్ళీ వచ్చే ప్రయత్నం చేస్తాను. అంటే ఇంత ఫేమస్ పర్సనాలిటీ, కాంగ్రెస్కి సంబంధించి కూడా వెళ్ళి మాట్లాడిన పర్సనాలిటీ ఎప్పుడైతే పాస్టర్ ప్రవీణ్ని కేసుని టేకప్ చేసిందో, క్రైస్తవుల్లో ఒక మాట అయితే మాత్రం రైజ్ అయింది. ఎస్, మాకు దన్నుగా ఉన్నారు కేఏ పాల్ అని అనుకుంటున్న నేపథ్యంలో ఈ హత్యకు కారకులు ఎవరు? 150 కోట్ల భారతీయులకు నేను దన్నుగా ఉన్నాను. జమ్మూ కాశ్మీర్లో యుద్ధాలు జరిగినప్పుడు అడగండి, మన చార్టీ సిటీకి వచ్చారు 2005లో. అప్పుడు చీఫ్ మినిస్టర్ ఎవరు?
గులాం నబీ ఆజాద్ మన చారిటీకి ఇక్కడ హైదరాబాద్. ఈ కాంగ్రెస్ లీడర్స్ అందరూ అప్పుడు వీళ్ళకి ఎవరికి పేర్లే లేవు, దానవ నాగేంద్ర లాంటి కొన్ని 2-3 వేల మంది వచ్చారు మన చారిటీ సిటీకి. అప్పుడు ఆయన వచ్చినప్పుడు సో నేనేమంటున్నానంటే జమ్మూ కాశ్మీర్ కొరకు ఫైట్ ఇచ్చాను. 54 ముస్లిం కంట్రీస్ని అమెరికా ఆక్యుపై చేస్తుంటే లాస్ట్ వీక్ టర్కీలో సమిట్ నా ఫ్రెండ్ చైర్మన్ మహదీ ఇబ్రాహిం పెద్ద ఆయన పెట్టారు, చాలా పెద్ద ఆయన, మొత్తం 54 దేశాలకి వీళ్ళిద్దరే టాప్. 1200 మంది లీడర్స్ వచ్చారు. ఎందుకు నేను చెప్పలేదు, చెప్తే ముందు క్యాన్సిల్ చేసేస్తున్నారు. ఆ సమిట్ అయిన తర్వాత వీడియో రిలీజ్ చేద్దాం వద్దా అని ప్రూఫ్ కొరకు వీడియో ఫుటేజ్ తీసుకున్నాను. సో ఏంటంటే ఈరోజు కూడా 54 ముస్లిం కంట్రీస్, 56 22 అరబ్ కంట్రీస్, 54 ఆఫ్రికన్ కంట్రీస్, 197 దేశాల్లో 5 దేశాలు నాకు వ్యతిరేకంగా నిలబడ్డాయి. యుక్రెయిన్ సపోర్ట్ ఇచ్చిన రష్యా, ఎరిట్రియా, బెలరూస్, నార్త్ కొరియా, సిరియా 5. అంటే 197లో 141 డైరెక్ట్ సపోర్ట్ చేశారు. తత్మా వారు అబ్సెంట్ అయ్యారు. యుక్రెయిన్ యుద్ధం కొరకు నేను డీల్ చేసి ఆపాను. 94లో రష్యన్ ప్రెసిడెంట్ ఎల్సిన్ అని అప్పుడు ప్రెసిడెంట్, యుక్రెయిన్ ప్రైమ్ మినిస్టర్ ప్రెసిడెంట్ 3 నెలలు గడిపి రాత్రి పగలు గడిపి 7 పెద్ద యుద్ధాలు ఎలాగ ఆపాను. ఇండియా పాకిస్తాన్ అంత పెద్ద యుద్ధాలని ఆపగలిగిన వాళ్ళు మీరు. ఎందుకు అంటే ఎందుకు నా మీటింగ్స్కి నైజీరియాలో 70 లక్షలు, హైదరాబాద్లో 10 లక్షలు, కెన్యాలో 20 లక్షలు, బెంగళూరులో 20 లక్షలు వస్తారు, అమెరికన్ వాషింగ్టన్ డీసీలో 17 లక్షలు. ఎందుకు? మీరు ముస్లిం అవ్వచ్చు, హిందూ అవ్వచ్చు, క్రిస్టియన్ అవ్వచ్చు, అందరూ పీస్ లవింగే. అందుకనే ప్రజాశాంతి పార్టీ పెట్టాను. 7569441275 వాచ్ చేస్తున్న మీరు ప్రతి ఒక్కరూ మీకున్న కాంటాక్ట్స్ అందరికీ దీని వీడియో వైరల్ చేయండి. నెంబర్ 1 7569441275కి గ్రూపులు వాచ్ చేస్తున్న ప్రతి ఒక్కరు గ్రూప్ పెట్టండి. ప్రతి ఒక్కరు మిస్ అవ్వకూడదు. ఎందుకు పెట్టాలి అంటే మీరు కరీంనగర్లో వాచ్ చేస్తుంటే కరీంనగర్ అని, ఖమ్మంలో వాచ్ చేస్తుంటే ఖమ్మం అని, నిజామాబాద్లో వాచ్ చేస్తుంటే నిజామాబాద్, తణుకులో వాచ్ చేస్తే తణుకు, విజయవాడలో వాచ్ చేస్తే విజయవాడ. గ్రూపు పేరే మీ నియోజకవర్గం ఫస్ట్, తర్వాత కేఏ పాల్ మీ పేరు. నేను ఎవ్రీ వీక్ 3 టైమ్స్ మీతో టచ్లో ఉంటాను. 7569441275. ఎందుకు? న్యాయం జరగాలంటే, అభివృద్ధి జరగాలంటే, ఇలాంటి మర్డర్స్ ఆగాలంటే, హిందూ ముస్లిం క్రిస్టియన్స్ అసలు సంగతి ఇప్పుడు చెప్తాను ఏం జరగబోతుందో. నేను ఇప్పుడు చెప్పిన 100లో 100 జరిగాయి. 101ది ఏం జరగబోతుందో చెప్తాను. దేశ గవర్నమెంట్ 1,00,000 కోట్లు నెలకు అప్పు చేస్తుంది. ఎంత అప్పు ఉందో చెప్తే మీకు అర్థం అవుతుంది కూడా. 350 లక్షల కోట్ల అప్పు, వడ్డీ కట్టలేని పరి. తెలంగాణలో 10 లక్షల కోట్లు, ఆంధ్రప్రదేశ్లో 10 లక్షల కోట్లు అప్పు, వడ్డీ కట్టలేని పరి. తమ్ముడు రేవంత్ రెడ్డి వచ్చి 2 లక్షల కోట్ల అప్పు, మరలా చంద్రబాబు నాయుడు గారు వచ్చి 2 లక్షల కోట్ల అప్పు. మీ కుటుంబానికి 5 ఉంటే 5 కోట్ల అప్పు, వడ్డీ కట్టలేరు. మీరేమో వాళ్ళు ఇచ్చిన 3,000, వాళ్ళు ఇచ్చిన 5,000, వాళ్ళు ఏదో ఉచితంగా ఇస్తున్నట్టు సొంత డబ్బులు. మీకు ₹1,00,000 అప్పు చేసి మీకు ₹1,000, 5,000, 50,000 పంచుతున్నారు. రాష్ట్రాన్ని దేశాన్ని సర్వనాశనం చేసి, అందుకే 2 తెలుగు రాష్ట్రాలు 42 ఎంపీలు మనం గెలవాలి. దేశంలో ఇక్కడ ముఖ్యమంత్రి అయినా అవ్వాలి, ప్రధానమంత్రి అయినా అవ్వాలి. నెక్స్ట్ లేదు అంటే ఏమవుద్ది చెప్తాను. ఇండియా శ్రీలంక లాగా అవుద్ది, ఇండియా సుడాన్ లాగా అవుద్ది, కొలాప్స్ అయిపోద్ది. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.